చేసింది నాకు ఇష్టం లేదు వదిన. నువ్వు నా- నేను వదిన వదిన ఇది వదిన నాకు నచ్చట్లే మీరు చేసింది. నాకు ఒక టార్చర్ లాగా ఉంది వదిన. అసలు పడుకున్నా సరే మీరు అసలు మా అన్నతో చేయాల్సినంత నాతో చేస్తున్నారు మీరు. అవును కుమార్, ఇప్పుడు మీ అన్న లేడు కాబట్టి నీతో చేస్తున్నా, తప్పేముంది? నాకు ఒక ఫీలింగ్స్ అంటూ ఉంటాయి కదా, నేను అమ్మాయిని, నాకు ఫీలింగ్స్ ఉండవా? అయితే వేరే వాళ్ళకి తెచ్చుకుంటా, నాకేం లేదు, నో ప్రాబ్లం. నువ్వు వద్దంటే చెప్పు, వేరే వాళ్ళకి తెచ్చుకుంటా నేను. ముద్దు కావాలి, కిస్ కావాలి, హగ్ కావాలి, నీతో ఇలా ఎట్లా ఉండాలి, అప్పుడే నీకు తిండి పెడతా, లేదంటే బయటికి పో. అయితే ఒకే రూమ్లో ఉంటాం మొత్తం. ఏంటంటే స్నానం చేసినా సరే బాత్రూంలో డోర్ తీయనట్టు కొట్టడం కానీ చూడడం కానీ, నేను డ్రెస్ చేంజ్ చేసి వదిన నువ్వు బయటికి వెళ్ళిపో, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటా, నేను పోను, కొంచెం సెక్సువల్గా నేను ముట్టుకొని హగ్ చేసుకోవడం, కిస్ పెట్టడం. ఫుడ్ పెట్టదు. నాకు నీతో సెక్స్ గర్ల్గా ఉండాలి. నేను నీతోనే పడుకుంటే నీకు పెడతా రైస్ కానీ ఏమైనా సరే. నేను ఫిజికల్గా ఉంటే అన్నం పెడతాది, లేదంటే లేదు. నాకు ఫీలింగ్స్ వస్తాయి కదా, మీ అన్న దుబాయ్ వెళ్ళింది కదా, వేరే వాళ్ళతో ఉన్న ఓకే, నీకు వద్దంటే చెప్పు, వేరే వాళ్ళతో ఉంటా. అలాగే అయితే వదనా, నేను అన్నాగా, నేను ఉంటాను, మా అన్న కూడా, మా అన్నకి ఏమవ్వాలి, మా అన్న అన్యాయం అయిపోతాడు కదా. ఎలా అయిపోతాడు? ఇప్పుడు మీ అన్నకి నువ్వేమైనా చెప్తావా, నేను చెప్తానా? మన ఇద్దరి మధ్యలో ఉంటది కదా. ఉన్నా సరే నేను చేయలేను వదిన అలాగా నీతో ఫిజికల్గా ఉండడం. ఇప్పుడు నాకైతే ఉండాలనిపిస్తుంది కుమార్, నీతోనే ఉండాలనిపిస్తుంది. నేను పడుకున్నప్పుడు నైటు పక్కన రావడం, కాల్ వేయడం, నేను బయటికి వెళ్ళినా సరే ఒక పిలిచి మరీ మీ ఇలా టార్చర్ చేయడం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. సో గైస్, ఇక్కడైతే మన దగ్గరికి బ్రదర్ వచ్చిండు. సో ఈ బ్రదర్ చెప్పేది నాకు చెప్పగానే యాక్చువల్గా నాకు అంతా మెసేజ్ చేసిండు. ఆ మెసేజ్ చూడగానే నాకు అసలు నమ్మబుద్ధి కాలే. ఈ విధంగా కూడా జరుగుతుందా అంటే, ఒక వదిన వరుస ఉండి ఒక మరిదితోని ఈ విధంగా కూడా చేస్తుందా? ఆయన మెసేజ్లో ఆల్మోస్ట్ మ్యాటర్ అంతా టైప్ చేసి పెట్టేసిండు, ఈ విధంగా ఇట్లా అవుతుందని. సో నేనేం చేసిన అంటే, ఆ మెసేజ్ చూడగానే వెంటనే రెస్పాండ్ అయినా. ఎందుకంటే నాకు నైట్ అవ్వగానే నేను మెసేజెస్ అన్నీ, నాకు చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి నాకు. సో ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వాలంటే కాదు, ఎవరైతే ముందు మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కిందికి వెళ్ళిపోతుంది మెసేజ్. సో అన్ని మెసేజ్లు చెక్ చేసుకోవాలంటే కూడా నాకు టైం పడుతుంది నాకు. సో ఇతను వచ్చేసి ఆల్రెడీ ఎప్పుడో మెసేజ్ చేసిండు నాకు. సో ఆ మెసేజ్ అయితే నేను చూడంగానే నాకు వెంటనే రెస్పాండ్ అయినా. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఇతనున్న పరిస్థితిలో నేను రెస్పాండ్ అవ్వకుంటే ఈయన లైఫ్ అనేది ఆగమైపోతుంది, ఈయన లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. సో అది ఏ విధంగా ఏమైంది, వీళ్ళు వదిన ఏం చేసింది, ఏంది, నాకు మెసేజ్ పెట్టిండు. నాకు మెసేజ్ పెట్టినావు కదా బ్రో. సో ఏమైంది అనేది మొత్తం క్లారిటీగా ఉన్నట్టుగానే మొత్తం ఆయన మాటలో తెలుసుకుందాం. ఓకేనా? చెప్పు బ్రో, నీ పేరు? అయినా నా పేరు కుమార్. ఓకే, నా వీడియోస్ చూస్తుంటాను, రోజు చూస్తాను. మీ వీడియోస్ చాలా బాగుంటాయి. బట్ నా మ్యాటర్ ఏంటంటే, ఇంట్లో మాత్రం చాలా, మా వదినతో చాలా టార్చర్గా ఉంది. 6 months బ్యాకే మా అన్న దుబాయ్ వెళ్ళాడు, కార్ డ్రైవర్. అయితే డైలీగా నేను ఆఫీస్ బాయ్ చేస్తాను, ఆఫీస్ వర్క్ చేస్తుంటా. డైలీగా ఏమంటే మొదలు చాలా ఫిజికల్గా అంటే చూడడం మాత్రం సెక్సువల్గా, నీతో పడుకోవాలన్నట్టే కొంచెం రాంగ్ మిస్వేగా చేస్తుంది ఆమె, మా వదిన. అలాగనే నేను బయటికి వెళ్ళిన సారల్లా వేరే వాళ్ళతో మాట్లాడడం, ఫోన్ మాట్లాడడం, వీడియో కాల్స్. దాన్ని వచ్చిన తర్వాత నేను పడుకున్నప్పుడు నైటు పక్కన రావడం, కాల్ వేయడం, నేను బయటికి వెళ్ళినా సరే ఒక పిలిచి మరీ మీ ఇలా టార్చర్ చేయడం. మా అన్నకు చెప్దామనే, మా అన్న అంటే ఊర్లో లవ్ మ్యారేజ్ చేసుకుని తీసుకొచ్చాను మా అమ్మాయిని, జ్యోతి, మా వదిన్ని, జ్యోతి. అయితే ఆమె 6 months బ్యాక్ అన్న వెళ్ళాడు. కాల్ చేద్దామన్నా, ఏమని చెప్దామన్నా భయం వేస్తుంది. మా వదిన గురించి చెప్పాలంటే నన్ను రాంగ్ అనుకుంటాడేమో అని నేను చెప్పట్లేదు. అంటే నువ్వు ఒకవేళ కాల్ చేసి చెప్తే నిన్ను తప్పుగా అనుకుంటాడని నేను చెప్పట్లేదు. అలాగని మీకు నా బాధ చెప్పడానికి, ప్రాబ్లం చెప్పి మీ దగ్గరకు వచ్చా అన్న. కాదు బ్రో, మరి ఇప్పుడు మీ వదిన ఈ విధంగా చేస్తుంది అని చెప్పేసి అంటున్నావు. నువ్వు ఆ మెసేజ్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే నమ్మబుద్ధి కాలేదు, వదిన ఎందుకు ఇట్లా నీతో చేస్తుంది అని చెప్పేసి అని. మరి నువ్వు ఆ ఇంట్లో ఉండకుండా నువ్వు వెళ్ళిపోయేది ఉండే కదా. నువ్వు ఇప్పుడు ఇంట్లో ఉన్నాను బ్రో, ఒక ధైర్యమైన ఉంటుంది వేరే వాళ్ళు రాకుండా. వన్ సైడ్ నేను హాస్టల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే వేరే వాళ్ళు వస్తారు. అలాగా నేను చూడలేను, మా అన్నకి అన్యాయం అవుతుంది. అంటే నీ ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ నువ్వు ఉంటేనన్నా
ఎవరు రారు, ఎవరు రారు, వేరే వాళ్ళు. వేరే వాళ్ళు రారు. ఒకవేళ నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ వేరే ఈమె ఎవరైతే ఇందులో వేరే వాళ్ళతో ఒకవేళ అట్లా ఫిజికల్ గా ఇట్లా చేస్తుందేమో అని చెప్పి చేస్తా భయంతో నేను ఇంట్లోనే ఉంటున్నా. మరి ఇంట్లో ఉంటే నీతో చేస్తుంది కదా ఆమె, అట్లా నాతో చేసినా సరే నేను ఎంత ఇప్పుడు ఒకే రూమ్ అన్నా మాది. అమ్మ నాన్న చనిపోయారు అసలు. చనిపోతే అన్నేమో దుబాయ్ వెళ్ళాడు. అయితే ఒకే రూమ్లో ఉంటాం మొత్తం. ఏంటంటే స్నానం చేసినా సరే బాత్రూంలో డోర్ తీయనట్టు కొట్టడం కానీ చూడడం కానీ, నేను డ్రెస్ చేంజ్ చేసి వదిన నువ్వు బయటికి వెళ్ళిపో నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటా, నేను పోను, కొంచెం సెక్సువల్గా నేను ముట్టుకొని హగ్ చేసుకోవడం, కిస్ పెట్టడం. అంత టూ మచ్ బ్రో. నువ్వు చెప్పేది నాకు అసలు అనిపిస్తలేదు తెలుసా. అంటే నువ్వు ఇట్లా చెప్తున్నావు, నేను ఎట్లా నమ్మాలి బ్రో? మీ వదిన ఎట్లా చేస్తుంది బ్రో? ఎవరైనా కానీ సరే నాకు ఇట్లా చేస్తారంటే నాకు ఉన్నారేమో కానీ మరీ అంత టూ మచ్గా కిస్ చేయడం, హగ్ చేసుకోవడం అంటే నాకు నమ్మబుద్ధి అవుతలేదు బ్రో. కాదు నువ్వు నీకేమన్నా మీ మీద కోపం పగలాంటి ఇట్లా ఏమన్నా ఉన్నాయా? కోపం ప్రాబ్లం లేదు, బట్ నేను కాల్ చేస్తాను, ఆమె ఎట్లా మాట్లాడతాం మీరు చూడండి లైవ్లో. ఓకే, అది చూద్దాం, అది చేద్దాం. కాల్ ఎట్లయినా మనం చేయాల్సింది. ఎందుకంటే ఒక పర్సన్ ఒకటి వచ్చి చెప్పిండు అంటే, ఇంతకుముందు నాకు చాలా అయినాయి జరిగినాయి. ఒకళ్ళు ఒక మాట చెప్పినారు అంటే ఎటువంటి ప్రూఫ్ లేకుండా నమ్మేసి నేను కూడా మోసపోయినా. అది రివర్స్ నాకే తగిలింది. అంటే ఎవరైతే వచ్చి చెప్పిర్రో వాళ్ళు కూడా ఏమి ఇన్నోసెంట్ కాదు. అసలు చెప్పాలంటే వీళ్ళు ఎవరైతే వచ్చి చెప్పిర్రో అసలు వీళ్ళ దగ్గర ప్రూఫ్లు కూడా లేవు. సో ప్రూఫ్లు లేకుండా నమ్మినందుకు నాకు కూడా రివర్స్గా చాలా అయినాయి నాకు. సో ఇప్పుడు కూడా నీ దగ్గర నేను ప్రూఫ్ ఉంటుంది, మనం ఎట్లయినా కాల్ చేస్తాం. కానీ నువ్వు చెప్పేది ఏంటంటే, నువ్వు చెప్తున్నావు కదా, నాకు నమ్మబుద్ధి అయితలేదు. నాకు ఒకవేళ కాల్ చేస్తే మనం నమ్మొచ్చేమో, కానీ నీ దగ్గర ఇంకేమైనా ప్రూఫ్లు ఉన్నాయా? అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీ వదిలే నువ్వు ఉన్నారు బ్రో, నువ్వు పడుకొని ఉన్నావు, నీ మీద కాల్ వేస్తుంది అని చెప్పేసి అన్నావు. అప్పుడు ఏమైనా ఫోటో లాంటిది, వీడియో లాంటిది ఇట్లా ఏమన్నా తీసినావు? ఇంతగా వీడియో ఏం లేదు బ్రో. అంటే ఇప్పుడు నా ప్రాబ్లం వేరే వాళ్ళకి చెప్పినా సరే నాదే తప్పు అని అంటారు. అలాగని మీ దగ్గరికి వచ్చా, మీరేమైనా సొల్యూషన్ చెప్తారా ఏమని అంటే, వేరే వాళ్ళు చెప్పినా సరే సెకండ్ మా అన్నకి చెప్పినా సరే నన్నే రాంగ్ అంటారు. బయట మా ఫ్రెండ్స్కి చెప్పినా నేనే తప్పు చేశాను అంటారు. ఎట్లా అంటే టార్చర్ అంటే ఫుడ్ పెట్టదు, నాకు నీతో సెక్స్ గర్ల్గా ఉండాలి, నేను నీతోనే పడుకుంటే నీకు పెడతా రైస్ కానీ ఏమైనా సరే, నేను ఫిజికల్గా ఉంటే అన్నం పెడతాది, లేదంటే లేదు. ఎప్పుడైనా అంత మా అన్నకి ఇప్పుడు అన్యాయం చేయాలనుకోలేదు బ్రో. ఇప్పుడు అంటే మా అన్న అంటే నాకు చాలా ఇష్టం. మా వదిన ఇలా బ్యాడ్ అని మా అన్నకి ప్రూఫ్ చేయాలి. ఎట్లా అంటే ప్రూఫ్ చేసినా సరే, అన్నకి చెప్పినా సరే అన్న నన్ను రాంగ్ అంటాడు. కానీ మీ వదిన మంచిదే, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు బ్రో. వాళ్ళ మీద ప్రేమ అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఏమైనా సరే అసలు ఆఫీస్కి క్యారేజ్ కట్టినా సరే నాతో ఇలా నీతో ముద్దు కావాలి, కిస్ కావాలి, హగ్ కావాలి, నీతో ఇలా ఎట్లా ఉండాలి, అప్పుడే నీకు తిండి పెడతా, లేదంటే బయటికి పో. నాకు ఆఫీస్ బాయ్గా 10,000 ఇస్తారు బ్రో, అది ఇంటికి ఇచ్చేస్తా, ఆమెకి ఇస్తా, మా వదినకి ఇస్తా. వన్సకి ఏమైనా 1,000 2,000 ఉంచుకున్నా సరే అవి కూడా వద్దు, ఇచ్చేసే మొత్తం లాక్కుంటుంది. ఇట్లా టార్చర్ అంటే అసలు పడుకున్నా సరే ఇంకా ముద్దు ఇచ్చేయడం, ముద్దు పెట్టడం, ఫోర్స్గా నన్ను బలవంతంగా చేయడం బాగా. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు కాల్ చేయడం, వీడియో కాల్ మాట్లాడడం, అంటే కొంచెం సెక్స్గా నీతో ఉండాలి అది నా ముంగటే మాట్లాడుతుంది. నువ్వు ఎప్పుడు ఏమన్నా ఇట్లా చేయడం తప్పు, అది పడినా సరే తప్పు గొడవ అవుతుంది. మా అన్నతో కొంచెం కాల్ చేయడం, మీ తమ్ముడు చూడు ఎట్లా అంటున్నాడు, నన్ను అది చేయొద్దు, రివర్స్ ఆమెనే నాతో ఇలాగా మా అన్నతో చెప్తాది. చెప్తే సరే నేను మా అన్నకి ఎట్లయినా ప్రూఫ్ చూపించాలి, మా అన్న ఎట్లా, మా వదిన ఎట్లా అంటదని, బ్యాడ్ క్యారెక్టర్ అని ప్రూఫ్ చూపించాలి, వీడియో కానీ ఫోటో కానీ సంథింగ్ ఏదైనా చూపించాలి. నువ్వు అడిగేది కూడా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్రదర్ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే, ఇప్పుడు వాళ్ళ అన్న వచ్చేసి దుబాయ్లో ఉన్నాడు. ఏం చేస్తాడు బ్రో దుబాయ్లో? కార్ డ్రైవర్ దుబాయ్లో ఉన్నాడు. ఇప్పుడు ఇతని సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే, ఇక్కడ నుంచి నోటి మాటగా ఏం చెప్పినా కానీ సరే ఎవరు నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన మీదనే అనుమానిస్తారు. వీళ్ళ అన్న అయినా కానీ సరే నువ్వే ఏం చేస్తున్నావు ఏమో, లేకపోతే ఈయనకేదో కోపం పగ మీద ఆమె మీద ఇట్లా చెప్పిండు అనుకుంటాడు, లేకపోతే ఈయననే ఆమెను ఏదో చేసి ఆమె మీద కావాలని చెప్తున్నాడు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ అన్నకి వాళ్ళ వైఫ్ అంటే అంత ప్రేమ, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడంట. సో అక్కడ ఏ విధంగానన్నా ఏమన్నా వాళ్ళ అన్న తప్పుగా ఈయన గురించి అనుకోవచ్చు. కాబట్టి ఈయనేమంటున్నాడు అంటే, ఇప్పుడు ఒక ప్రూఫ్ అనేది కావాలి,
ఈమె ఇట్లా చేస్తుంది అనేది ఒక ప్రూఫ్ అనేది కావాలి. ఆ ప్రూఫ్ అనేది నువ్వు కూడా చేయొచ్చు బ్రో. ఎందుకంటే నీకు ఇప్పుడు నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు ఓకేనా? నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు మీ వదిన ఇట్లా చేస్తున్నప్పుడు నువ్వు ఒక రికార్డింగ్ గానీ, ఒక కెమెరా గానీ, ఒక ఏమంటారు ఫోన్ వీడియో గానీ తీసి నువ్వు తీసేసి మీ అన్నకు పంపించేస్తే అయిపోతది గదా! పంపించినా సరే బ్రో, అది నువ్వు క్రియేట్ చేసుకుని, ఎడిటింగ్ చేసుకుని ఫేక్ అంటారు బ్రో. ఫేక్ అంటారు. ఫేక్ అంటారు. ఎందుకంటే వీడియో నా మొబైల్ కూడా ఆమె పర్మిషన్‌తో తీసుకొని బయటకి పోవాలి. లేదంటే ఏదో కాల్ వచ్చినా సరే ఆమె మా వదిన పర్మిషన్ తీసుకొని మాట్లాడాలి. బయటికెళ్ళాలి మా పర్మిషన్ తీసుకొని నాకు ఏదైనా సెక్సికల్‌గా నువ్వు చేస్తేనే నీకు ఫోన్ ఇస్తా, లేదంటే తిండి పెడతా, లేదా ఏమైనా నీకు ఏం కావాలన్నా సరే నన్ను నీ మరి అంత స్ట్రిక్ట్ అంత నిన్ను ఎందుకు పెడుతుంది బ్రో? అంత నిన్ను స్ట్రిక్ట్‌గా ఎందుకు పెడుతుంది? గుంజి పచ్చకొడ కొట్టేదుండు. ఎవరైతే బొంగు తర్వాత మాట. ఆ! నిన్ను ఇంత విధంగా నిన్ను టార్చర్ చేస్తున్నప్పుడు టార్చర్ నువ్వెందుకు ఇంత మెత్తగున్నావు? నువ్వెందుకు ఊరుకుంటున్నావు? ఆమె చెప్పిందల్లా అన్నిటికి పడి ఉండి, ఆమె పర్మిషన్ తీసుకొని ఫోన్ ఎత్తాలి, ఆమె పర్మిషన్ తీసుకొని ఫోన్ వాడాలి అంటే ఏంది? అంటే నాకు మమ్మీ, డ్యాడీ లేదు బ్రో. హ్మ్. అంటే అన్న, వదిన, మా మమ్మీ, డ్యాడీ మమ్మీ అనే నేను హ్మ్. అనుకుంటున్నా. హ్మ్. అలాంటిది అమ్మ ఏమన్నా నేను పడతా. కానీ మా అన్నకి మాత్రం ఎలాగైనా నిజం చెప్పాలన్నా సరే నాకు భయం ఉంటది. హుహుహు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్‌గా అన్న మాట్లాడినా సరే బయటికెళ్ళినా కూడా మాట్లాడే ఛాన్స్ ఉండదు. హుహు. ఒకవేళ బయటికెళ్ళినా సరే ఫోన్ ఉండదు. హ్మ్. ఇప్పుడు కూడా ఇక్కడ మీ దగ్గర రావడం కూడా ఆమె ఆఫీస్ పని మీదనే వెళ్తున్నా అని చెప్పేసొచ్చా. హుహుహు. ఆ! ఇప్పుడు కూడా ఆమె కాల్ చేస్తే ఉంటది. ఇక్కడ ఆఫీస్‌కి కూడా కాల్ చేసిందంట. నేను హ్మ్. ఆఫీస్‌కి చెప్పా వచ్చారు. హ్మ్. మీ మరిది వచ్చారని చెప్పా వాళ్ళకి గూడా. హుహుహు. అలాగని చెప్పేసి నేను మీ స్టూడియోకొచ్చాను. హుహుహు. హ్మ్. సో గైస్ ఇక నాకు ఈయన ఎటువంటి కండిషన్‌లో ఉన్నాడో, ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నాడో మీరే అర్థం చేసుకోర్రి. ఎందుకంటే వాళ్ళ వదిన అన్నిటికి ఇంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి, ఫోన్ తీసుకొని ఆఫీస్‌కి కూడా కాల్ చేసి బ్రో నేను ఒకటి అడుగుతున్నా హ్మ్. తప్పుగా అనుకోకు. ఇప్పుడు ఇన్ని సార్లు ఇన్నిగనం చేసింది అంటున్నావు. ఈ రోజైనా ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇది? అన్నెళ్ళి ఒక 6 మంత్స్ అవుతుంది. 6 మంత్ అన్న ఎళ్ళగానే ఇంకా స్టార్ట్ చేసినాం. నెలగానే స్టార్ట్ స్టార్ట్ చేసింది. చేసాం. నువ్వు ఇంట్లో నువ్వు లేనప్పుడు ఎవరితోనన్నా ఎవరన్నా ఇంట్లోకి రావడం అట్లాంటిది ఏమన్నా అయిందా? లేదు బ్రో. మా గల్లీలో మాత్రం ఉంటారు. ఇలా మా ఓనర్స్ కూడా బయటే ఉంటారు. ఓకే. నైట్ పూటనే నేను బేగొచ్చేస్తా ఆఫీస్ నుండి. ఓకే. ఓకే. వన్స్ అగైన్ నేను బయటికెళ్ళినా సరే ఇంకా అంతగా ఏం ఎళ్ళను. హుహు. ఇంటికి ఆఫీస్. మార్కెట్ గూడా హ్మ్. ఆఫీస్ వచ్చి బయట నుండే ఇంటి ముందే ఉంటాయి మార్కెట్ అయితది. హుహు. ఆ! ఇంకా నేను ఇంట్లో ఎట్లా అంటే నేను గూడా మ్యారేజ్ చేసుకోలే బ్రో. హ్మ్. 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 చేసుకోవాలంటే ఎలాంటే ఇలా ఈమెతో ఉండాలంటే ఇంకా ఈ అమ్మాయి ఇలాగ ఒప్పుకోదు. ఆహాహా! హ్మ్. హ్మ్. ఇలాగ మీ వదిన ఇలాంటిది ఇదని అంటారు. హ్మ్. బట్ అయితే మా అన్నకి నిజం జెప్పాలి. మీ అన్నకి నీ నీ ఇక్కడ నీ ప్రయత్నం అంతా మీ అన్నకి మీ వదిన ఇట్లాంటిది హ్మ్. అని ఒక ప్రాపర్ ప్రూఫ్, వీడియో ప్రూఫ్ మీ అన్నకి చూపించాలి. అంతే. చూపించాలి. అంతేనా? హ్మ్. సరే బ్రో నువ్వు ఇంతగనం చెప్తున్నావు. నేను గూడా నాకు వన్స్ నువ్వు ఆమెకు కాల్ మాట్లాడినంకనే ఆమె మాట్లాడుతున్నప్పుడే నేను అర్థం చేసుకుంటా. హ్మ్. ఆమె ఎట్లాంటిది, ఏంది, ఏం కథ అనేది నేను దాన్ని బట్టి అనలైజ్ చేస్తాను. నేను ఇప్పుడు నీ మాటలతో నేనేం చేయలేను, నేనేం చెప్పలేను. సో, వన్స్ నాకు ఆమెతోని కాల్ మాట్లాడినంక ఆమె ఎట్లాంటిది, ఏంది అని అర్థమైనప్పుడే దాన్ని బట్టి మనం ముంగటికి ప్రొసీడ్ అయిదాం. సరే. ఎందుకంటే ఇక్కడికొచ్చి నేను కొన్ని వీడియోస్ పెట్టలేను గూడా. ఇక్కడికొచ్చి అబద్ధాలు చెప్పిన వాళ్ళు గూడా చాలా మందున్నారు. లేదు అబద్ధాలేం కాల్ ఆ! కాల్ చేసి నేను నువ్వని గాదు బ్రో. నా దగ్గరకొచ్చేవాళ్ళు. హ్మ్. నేను ఇన్ని వీడియోస్ జేస్తా. నా దగ్గరికి దగ్గర దగ్గర డైలీ ఒక 3 మెంబర్స్ వస్తారు. వచ్చిన వాళ్ళల్లో మోస్ట్‌లీ వాళ్ళు ఒకళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకొని, ఒకళ్ళ మీద కోపం పెట్టుకొని, ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా అబద్ధాలు చెప్పిన వాళ్ళే ఉన్నారు మోస్ట్‌లీ. అంటే చాలా తక్కువ కానీ ఉన్నారు. హ్మ్. కానీ నేను వాళ్ళని నమ్మలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థమైపోతది. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది అర్థమైపోతది. సో, ఈయన సిట్యుయేషన్‌లో ఈయనున్న దాంట్లో నాకు అర్థమైతున్నది నిజమే చెప్తున్నానని అర్థమైతుంది. కానీ ఇంకా కూడా నాకు ప్రూఫ్స్ దొరికితే ఆమె కాల్ మాట్లాడేది విధానం అర్థమవుతే నేను దాన్ని బట్టి ఏమైనా చేయగలుగుతా. అండ్ ఇంకొకటి బ్రో ఇప్పుడు ఇంతగనం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది మీ అన్న ఎళ్ళిపోయిన తర్వాత హ్మ్. జరుగుతుంది. ఎప్పుడు ఆమె నిన్ను ఫోర్స్ చేస్తుండేనా? అంటే ఎప్పుడు ఫోర్స్ చేయడమేనా? ఎప్పుడు ఫోర్స్ చేయడమే. ఆహా! ఆ! హుహు. నువ్వు పడుకున్నా సరే, వాష్‌రూమ్ బయటికెళ్ళినా సరే, నన్ను లాగడం, గట్టిగా హగ్ చేయడం, హుహు. నాకు టార్చర్‌గా ముద్దు పెట్టడం. హుహు. వద్దన్నా ఎంత గట్టిగా ఫోర్స్ చేసినా సరే, మళ్ళీ మళ్ళీ రావడం, హుహుహు. చెయ్యేయడం, హుహు. గట్టిగా పట్టుకొని హగ్ ఎట్లా అంటే మా అన్నకి చేయాల్సినల్లా నన్ను చేస్తున్నారు.
ఇట్లా ఎట్లా అంటే ఒక అమ్మ నన్ను ఇట్లా చేస్తుంది ఇంత టార్చర్‌గా నేను ఎంత బాధపడతానంటే టార్చర్. హ్మ్. అది మమ్మీ, డ్యాడీ ఉంటే బాగున్ను. అట్లా నా నా బాధైనా వాళ్ళకి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటారు. హుహు. మమ్మీ, డ్యాడీ కూడా లేరు. నా హ్మ్. బాధను మా ఫ్రెండ్స్‌కి చెప్పినా సరే గలీజుంటది. గలీజ్ ఉంటది. అవును. గలీజ్ ఉండడం వల్ల నాదే తప్పంటానింక. హ్మ్. ఇంకా ఫ్రెండ్స్‌లో ఏమంటారు? ఆ! "నువ్వే ఏం నువ్వే ఏం జేసినావురా" అది జేసినావు? ఇది అని చెప్పేసి ఆ! అనే అంటారు. సో, గైస్ ఇక్కడ మీరు అర్థం చేసుకుంటున్నారా? ఒక అబ్బాయికి ఇన్నిగనం ఇన్‌సెక్యూరిటీస్ జరుగుతాయి. ఇంత ఇంత ఇన్‌సెక్యూర్‌గా ఆయన ఇంట్లో ఉంటుండంటే బయటికి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకు? ఓన్లీ బికాస్ అతను అబ్బాయి ఎక్కువ మాట్లాడితే నువ్వే ఏదో జేసినావు. నువ్వే ఆ అమ్మాయిని ఏదో జేసినావు అని జెప్పేసి అంటారు అని. ఇప్పుడు నేను ఆమె తప్పు చేసినా సరే ఈ సమాజం ఏమంటదంటే ఒక మగాడే తప్పు చేశాడు అంటారు. అవును. ఇది ఎలాగా అందరికి తెలుస్తది. సరే ఇప్పుడు ఏం చేసినా సరే హ్మ్. ఆమె పర్మిషన్ తీసుకోవాలి. హ్మ్. ఆ! ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఏదో ఒకటి హ్మ్. నన్ను హగ్ చేసుకోవడం గానీ, నాకు వద్దన్నా సరే పట్టుకోవడం గానీ, కిస్ హ్మ్. చేయడం గానీ, హ్మ్. ఇంకా ఎట్లా అంటే మా అన్నకి చేసినంత నన్ను అలా చేస్తుంది. నీకు తిండి తిండి అంటే తిండి ఎప్పుడు పెడతది? అంటే తిండి పెడతదా నీకు? తిండి పెట్టే ముందు హ్మ్. నాతో పడుకో, నాతో ఫిజికల్‌గా ఉండు, నాకు కిస్ చేయి. ఛీ! అప్పుడే నీకు తెపెడతా. నాకు బయటికెళ్ళినా సరే నాకు బయట ఫుడ్ అంతగా ఏమి పడదు. నాకు హ్మ్. వండుకోవడం, వంట చేయడం గూడా రాదు. హ్మ్. ఒకసారి హాస్టల్‌కి వెళ్ళినా సరే ఏమైనా నా వచ్చిన 10,000తో ఆ 10,000 హాస్టలే 5,000 హ్మ్. ఫుడ్ గూడా అంతగా ఏమి ఉండదు. హ్మ్. ఒక 2 డేస్ మా ఫ్రెండ్ ఆళ్ళ ఇంటికెళ్ళినా సరే, అరే వాళ్ళ అమ్మ, నాన్న ఏమన్నారంటే, "ఏందిరా మీ వదిన ఉంది గదా! ఎందుకు 10 సార్లు మా ఇంట్లోకొస్తావు? హ్మ్. ఎళ్ళిపో మీ వల్ల మా అబ్బాయి చెడిపోతున్నాడు." హ్మ్. ఆహ్, ఇగ అంటారు బ్రో ఎవరైనా పేరెంట్స్ అంటా ఉంటారు గానీ, అది లైట్ అవన్నీ మనం పట్టించుకోవద్దు గానీ, కానీ ఇప్పుడు సరే బ్రో ఇప్పుడు నువ్వు ఇంతగనం చెప్తున్నావు సరే, నీ వదినకి ఇప్పుడు ఒకసారి కాల్ చెయ్యి. కాల్ కాల్ చేస్తా. చేసి నువ్వేం మాట్లాడు. తనతోని ఎట్లా మాట్లాడాలంటే, "వదిన నువ్వు ఇట్లా చేయడం తప్పు. ఇట్లా అన్నకి తెలిస్తే నన్నే తప్పంటారు. కాబట్టి హ్మ్. ఇట్లా చెయ్యకు. నాకు ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. నాకు నీతోని ఉండబుద్ధి అయితలేదు. నువ్వు ఇట్లా చెయ్యకు ప్లీజ్" అది ఇది అని చెప్పేసి అడుగు. అడుగుతా. ఆమె దాన్ని ఎట్లా బట్టి మాట్లాడుతదో దాన్ని బట్టి ఎట్లా మాట్లాడుతుందనేది దాన్ని బట్టి తెలుస్తది. ఆ! ఆమె ఎట్లాంటి మనిషి, ఏంది అనేది దాన్ని బట్టి తెలుస్తది. సో, నువ్వు ఇప్పుడు ఒకసారి కాల్ చెయ్యి. కాల్ చేసినాక మనం చూద్దాం దాన్ని బట్టి. సరే. సరేనా? కాల్ చేయి ఒకసారి. సో, బ్రో కాల్ చేసి ఏమని మాట్లాడతావంటే ఇప్పుడు ఆమెకు చెప్పు. ఏమంటావంటే, "నాకు నువ్వు చేసేది నచ్చుతలేదు. నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నువ్వేం చేసుకుంటావో చేసుకో. నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతా. నాకు ఇవన్నీ నచ్చుతలేవు నీ పద్ధతులు. కాబట్టి నా నా సామాను నేను తీసుకొని వెళ్ళిపోతా. నీ అంతలో నువ్వు ఉండు. నా అంతలో నేను ఉంటా" అన్నట్టు మాట్లాడు. ఎందుకంటే స్టార్టింగ్ నువ్వేం పాయింట్ లేకుండా మాట్లాడినావు అనుకో ఆమెకు అనుమానం వస్తది. అదే నువ్వు ఈ పాయింట్ మీదనే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతా అన్నట్టు మాట్లాడినావు అనుకో, ఆమె ఏందంటే ఇంకా ఈ పాయింట్ మీదనే ఆమె కూడా మాట్లాడుతది. సో, మనకేందంటే ఇక్కడ మనకి వేరేది ఏం అవసరం లేదు. డైరెక్ట్ హ్మ్. పాయింట్‌కి ఆమె రావాలంటే నువ్వు ఈ పాయింట్ మాట్లాడాలి. ఫోన్ చెయి. హలో హలో. హలో వదిన. కుమార్ ఎక్కడున్నావు? నేను ఆఫీస్‌లో ఉన్నాను వదిన. ఆఫీస్ కూడా కాల్ చేశారంట. చెప్పారు ఫోన్ సైలెంట్‌లో ఉంది. కాల్ చేసిన లిఫ్ట్ చేయలేదు. అదే. నేనేమనుకుంటున్నా అంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా వదిన. ఏమైంది కుమార్ ఇప్పుడు? అదే మీరు చేస్తుంది నాకు నచ్చలేదు వదిన. మీరు ఫిజికల్‌గా ఉండమంటే నాకు నచ్చట్లే ఎందుకో. ఇప్పుడు ఏమైంది కుమార్ ఇప్పుడు? చెప్పు. నేనేమైనా నాకు ఫీలింగ్స్ వస్తాయి కదా. మీ అన్న దుబాయ్ వెళ్ళింది కదా. ఓకే. వేరే వాళ్ళతో ఉండవా? ఓకే నీకు వద్దంటే చెప్పు, వేరే వాళ్ళతో ఉంటా. అలాగే ఎలాగైతది వదిన. నేనుంటాను. మా అన్నకేమవ్వాలి? మా అన్యాయం అయిపోతాడు కదా! ఎలా అయిపోతాడు? ఇప్పుడు మీ అన్నకి నువ్వేమైనా చెప్తావా, నేను చెప్తానా? మన ఇద్దరి మధ్యలో ఉంటది కదా. ఉన్నా సరే నేను చేయలేను వదిన అలాగా ఆ, మీతో ఫిజికల్‌గా ఉండడం. ఇప్పుడు నాకైతే ఉండాలనిపిస్తుంది కుమార్, నీతోనే ఉండాలనిపిస్తుంది. నా ఫీలింగ్స్ అనేవి నీ మీదకి వస్తున్నాయి ఇప్పుడు. వచ్చినా సరే నాకు నీ మీద ఫీలింగ్స్ లేవు వదిన. నేను మా అమ్మలాగా చూసుకుంటున్నా మీకు. నువ్వు అట్లా చూసుకున్నావు కుమార్, కానీ నాకైతే నీతోనే ఉండాలని ఉంది, నీతోనే పడుకోవాలని ఉంది, అలాగే నీతోనే అన్ని నేను అనుకుంటున్నా. మీ అన్న అయితే ఎలానో లేడు. ఇప్పుడు నా ఫీలింగ్స్ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. ఓకే. మీ ఫీలింగ్స్ ఇప్పుడు తప్పేముంది? తప్పేం లేదు వదిన. అక్కడ ఏంటంటే ఇక్కడ నేను ఎట్లా మీకు ఊహించుకోలేదు వదిన. మీరు ఫిజికల్‌గా ఉండమంటే నాకు ఎట్లా అంటే మీరు పెట్టింది ఒక టార్చర్ లాగా ఉంది నాకు. మీకు ఏం ఇప్పుడు అంత చేసినా టార్చర్ నేనేం చేసినా కుమార్? చెప్పు. ఇప్పుడు కావాలి అనుకున్నా, నువ్వు కావాలి అనుకున్నా అంతే.
తప్పేముంది దాంట్లో? తప్పే వదినా మీరు చేసింది. ఇప్పుడు నువ్వు అనుకుంటే సరిపోదు కదా, ఇప్పుడు తప్పేం లేదు అది. నీ అన్న దుబాయ్ వెళ్ళి ఎవరితో ఉంటుండో ఏం చేస్తుండో నేనేమీ చూడట్లేదు కదా. మా అన్న అలాంటి వాడు అలాంటప్పుడు నేను చేసేది మా తప్పని నువ్వు అన్న ఎట్లా అలాంటి అనుకుంటున్నావు? వాడైతే మీకు లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని మా ఇంట్లో మన ఇద్దరం అంత నమ్మకం నీ మీద ఏం చేసుకోము కాబట్టి మీరు ఏమో ఎవరికి తెలుసు కుమార్, ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు నాకు అదంతా తెలియదు కుమార్, నీతో నాకు ఉండాలని ఉంది అంతే. ఒప్పుకుంటావా లేదా? నాకు లేదు వదినా. మీరు ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను ఆఫీస్లో ఉన్నా వదినా. సరే ఇంటికి రా, మాట్లాడతా. లేదు వదినా, నేను ఈ నైట్ రావట్లే. ఎందుకురా? లేదు, మీరు ఫిజికల్గా ఉండాలంటే నా వల్ల కాదు వదినా. మీరు ఏమేమో చేస్తున్నారు, అసలు నాకేం తెలియనట్టుగా. అసలు పడుకున్నా సరే మీరు అసలు మా అన్నతో చేయాల్సినంత నాతో చేస్తున్నారు మీరు. అవును కుమార్, ఇప్పుడు మీ అన్న లేడు కాబట్టి నీతో చేస్తున్నా, తప్పేముంది? నాకు ఒక ఫీలింగ్స్ అంటూ ఉంటాయి కదా, నేను అమ్మాయిని, నాకు ఫీలింగ్స్ ఉండవా? అయితే వేరే వాళ్ళకి తెచ్చుకుంటా, నాకేం లేదు, నో ప్రాబ్లం. నువ్వు వద్దంటే చెప్పు, వేరే వాళ్ళకి తెచ్చుకుంటా నేను. అలాగే వదినా, నిన్నగా మరి నిన్నప్పుడే. ఇప్పుడు వేరే వాళ్ళకి తెచ్చుకోవద్దా అని నువ్వు రాకపోతే ఎట్లా కుమార్? నా ఫీలింగ్స్, నేను అమ్మాయిను, నాకు ఒక ఫీలింగ్స్ అంటూ ఉంటాయి. ఇప్పుడు నా ఫీలింగ్స్ అన్ని నాకు అర్థం చేసుకోకపోతే ఎట్లా? మీ ఫీలింగ్స్ మీకు మా అన్న వచ్చిన తర్వాత నువ్వు ఏమంటే మా అన్నతో చేయాల్సిన రోజు నాకు ఎట్లా టార్చర్. అసలు ఫుడ్ పెట్టే ముందు కూడా మీరు నాతో ఎట్లా ఉండాలి, పడుకోవాలి, కిస్ పెడితేనే నీకు తిండేస్తున్నా అంటున్నారు. అవును కుమార్, నాకు అనిపిస్తుంది అలా చేయాలి అనుకుంటున్నా, అంతే కదా, తప్పేముంది దాంట్లో? తప్పే వదినా, మీరు చేసింది ఎంత అంటే ఇప్పుడు మా అన్నకి చెప్పాలన్నా సరే, నేనే తప్పు చేసిన అంటారు, మీరు చేయరంటారు. అంత ఇష్టం మీరు మా అన్నకి. ఇష్టం అన్న వాళ్ళు దుబాయ్ వెళ్ళిండు కదా, దుబాయ్ లో తను ఏం చేస్తుండో, ఎవరితో ఉంటుండో నేను ఏమైనా చూస్తున్నానా ఏంటి చెప్పు? అలానే నువ్వు కావాలి అనుకున్నా, తప్పేం లేదు కదా కుమార్. అది మన కోసమే కదా వదినా, మన ఫ్యామిలీ కోసమే కదా, ఒక స్థాయిలో ఉండాలనే కదా అన్న దుబాయ్ వెళ్ళాడు, మీకోసమే కదా. అవును కుమార్, ఇప్పుడు నేను కాదనట్లేదు కదా, వెళ్ళిండు. నా ఫీలింగ్స్ వస్తున్నా, నాకు ఫీలింగ్ వస్తుంది, ఇప్పుడు నీ మీద వస్తుంది, నువ్వు కావాలి అనుకుంటున్నా అంతే. ఇప్పుడు ఏమైందని? నేను అలా అనుకోవట్లేదు వదినా. మీరు ఎట్లా, నాకు అదంతా తెలీదు, నువ్వు నాకు కావాలి అంతే, అర్థమవుతుందా? మీరు కావాలంటే నాకు ఎట్లా ఒక టార్చర్గా ఇప్పుడు చేస్తున్నారు వదినా. టార్చర్ అంటే అది టార్చర్ లాంటి కాదు, ఇప్పుడు ఘోరంగా. ఇప్పుడు నేనేం టార్చర్ చేయలేదు కుమార్, నేనేం చేసినా అంతగానో చెప్పు. నీకు కావాలనుకున్నదంతా నేను టైంకి ఫుడ్ పెట్టట్లేదా, ఏం చేస్తలేదా చెప్పు? అని బాగానే చేస్తున్నా కదా, ఇప్పుడు నాతో నీకేంటి ప్రాబ్లం? ఫుడ్ పెట్టే ముందు ఫుడ్ పెడుతున్నా కానీ పెట్టే ముందు ఏం చేయాలని మీరే కదా వదిన చేస్తున్నారు. నన్ను పడుకోవడం కానీ, కిస్ చేయడం, హగ్ చేయడం. నువ్వు నాకు ఇష్టం, నాకు అదంతా తెలియదురా. నువ్వంటే నాకు ఇష్టం, నీతో నాకు ఫిజికల్ గా ఉండాలని ఉంది, నీతోనే అన్ని చేయాలని ఉంది. మీ అన్న అంతా లేడు, సో ఇప్పుడు నువ్వు నాకు కావాలి అంతే. నేను కావాలంటే సరే, నేను కూడా మ్యారేజ్ చేసుకోవాలి కదా వదిన. ఆమెకి ఎట్లా చేయాలి మరి? మీతో ఉంటే నన్ను చేసుకుంటావరా? ఒక్క నిమిషం, నువ్వు మ్యారేజ్ చేసుకుంటావు, ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమైనా నువ్వు చెప్తావా? ఇప్పుడు మీతో ఉన్నప్పుడు ఆమెతో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్స్ ఎట్లా అంటే మీరే వస్తారు వదిన. అది నాకు రావద్దు. ఆ ఫీలింగ్స్ ఆమె మీదే ఉండాలి, మీ మీద వద్దు. మీరు ఫీలింగ్ ఆమెతో ఉన్నప్పుడు మీరే గుర్తు రాకూడదు. అది నువ్వు ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడు కదా మాట్లాడదాంలా. ఇప్పుడు నాకు నువ్వు కావాలి, నీతో నేను పడుకోవాలి అనుకుంటున్నా, నీతో ఉండాలి అనుకుంటున్నా. సరే వదిన, పడుకుంటా. ఎక్కడ? ఏంటి నువ్వే? నేనే వదిన. మరి వేరే వాళ్ళైతే నాకు నచ్చదు. సరే, మా అన్నకి చెప్పొద్దు. నీ ముందు వేరే వాళ్ళతో ఉండలేకపోతున్నా అని చెప్పేసి ఇప్పుడు నీతో నేను చూజ్ చేసుకున్నా. సరే వదిన, మా అన్నకి నేను చెప్పను, నువ్వు చెప్పొద్దు. నేను చెప్పాను ఎలానో, నువ్వు కూడా చెప్పవని నాకు తెలుసు. సరే చెప్పు. సరే లొకేషన్ పెడతా, ఆ లొకేషన్కి రా. ఎక్కడ? ఎప్పుడు? ఇప్పుడు పెడతా. ఇప్పుడేనా? ఇప్పుడే. అదే వేరే ప్లేస్ ఎందుకు, లొకేషన్ ఎక్కడో ఎందుకు, మన ఇల్లు ఉంది కదా. మన ఇంట్లో అయితే అన్న ఫొటోస్ ఉంటాయి, అన్నతో ఉన్నట్టుగా ఉంటది మన ఇంట్లో. నువ్వేనా? నిజంగా నువ్వేనా? ఒప్పుకున్నావా? నేనే వదిన. వేరే వాళ్ళతో ఇష్టం లేదు. మీరు వేరే వాళ్ళతో ఉండొద్దని నేను ఒప్పుకున్నా. మన రూమ్ అయితే వద్దు వదిన, చెప్పాక ఇందాకే. మా అన్న ఫొటోస్ ఉంటాయి, అన్నతో ఉన్నట్టుగా ఉంటుంది. అందుకోసమే నేను వేరే
ఒక లొకేషన్ పెడతా, ఆ లొకేషన్కి రావద్దునా. ఏంటి ఇప్పుడేనా? ఇప్పుడే రానా? ఇప్పుడే. ఓకే, వస్తున్నా. లొకేషన్ పెట్టు ఫాస్ట్ గా. సరే పెడతా. లొకేషన్ పెట్టు. ఇది బ్రో ఇంత టూ మచ్గా ఆమె చెప్తున్నా కదా, నాకు అది విన్నాక నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆమె ఆమె ఫీలింగ్స్ని ఎంత కంట్రోల్ చేసుకోకుండా ఉన్నది అనేది ఇట్లా అర్థం అయిపోతుంది. ఇట్లా మరీ ఇంత టూ మచ్ ఏంది బ్రో, మరీ ఇంత కామమా ఒక అమ్మాయికి, మరీ ఇంత టూ మచ్, మరీ ఇంత డేంజర్. మీరు ఇప్పుడే జస్ట్ ఒక 5 minutes విన్నట్టుగా అయితే నేను 6 months 7 months నుంచి చేస్తున్నా బ్రో. మరీ ఇంత అంత టార్చర్ కాదు బ్రో. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నాకు అర్థం చేసుకుంటుంటే నాకు అర్థమవుతుంది ఇప్పుడు. పాప నువ్వు ఎంత టార్చర్ అనుభవించినో నాకు ఇప్పుడు అర్థమవుతుంది బ్రో. నిజంగా అసలు ఇట్లా కూడా ఉంటారా మనుషులు? ఈ విధంగా కూడా ఉంటారా? అంటే ఆమె ఏమంటుంది లిటరల్లీ, మీ అన్న పోయిండుగా దుబాయ్కి, నాకు మరి ఫీలింగ్స్ వస్తున్నాయి, నేను ఏం చేయాలి అంట. మరి ఇంత టూ మచా? మీరు జస్ట్ 5 minutes మా జీవితం బ్రో, నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి బ్రో. ఒక్కొక్క మాట ఆమె మాట్లాడుతుంటే నాకు పిచ్చి లేచిపోయింది తెలుసా. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి అసలు చెప్పాలంటే. జస్ట్ 5 minutes 6 minutes విన్నారు కదా. ఇప్పుడు ఏమంటుంది, పెట్టు లొకేషన్ పెట్టాను అంతా. ఇప్పుడు 6 months నుండి మా అన్న దుబాయ్ వెళ్ళిన నుండి ఎంత టార్చర్ అమ్మనేస్తున్నా. మన దగ్గర ఈ ప్రూఫ్ కూడా ఉంది, మనకు చూపించాలంటే ఈ ప్రూఫ్ కూడా చూపించచ్చు మనం. ఈ ప్రూఫ్ కూడా నమ్మడు. ఎందుకు నమ్మడు బ్రో? కాల్ రికార్డింగ్ ఉన్నాక, కాల్ రికార్డ్ ఉన్నా సరే వేరే వాళ్ళతో మాట్లాడించావు కదా, వేరే వాళ్ళు ఇచ్చేస్తున్నావు కానీ నమ్మడు. అన్నకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏంటంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చెప్పాలి. అమ్మా బ్రో, నాకు నిజంగా బ్రో నాకు ఎంత పిచ్చిలేస్తుంది అంటే మైండ్ ఖరాబ్ అయిపోయింది నాకు ఆ రికార్డింగ్ అన్నాక. నాకు నా జిందగీలో నేను ఇట్లాంటి కేసు చూడలేదు, ఇట్లాంటి ఆమెను చూడలేదు, ఇట్లాంటివి ఎప్పుడు వినలేదు నేను. అమ్మకి వద్దనికి అమ్మన్నా సరే ఆమె అట్లా వస్తుందంటే చూడండి ఎంత అంటే 6-7 months టార్చర్ అనుభవిస్తున్నా. నా మైండ్ ఖరాబ్ అవుతుంది బ్రో. నాకు పిచ్చి లేచిపోతుంది. అమ్మనే పిలిచినా సరే నాకు అమ్మన్నొద్దు, నన్ను పేరు పెట్టి పిలు. ఒక లవర్కి ఎలా పిలుస్తామో అట్లా పిలాలంట. టూ మచ్ బ్రో, టూ మచ్ అంటే టూ మచ్. ఇప్పుడు లొకేషన్ పెట్టు ఆమెకి. లొకేషన్ పెట్టు, ఇది రాని. ఆమె ఫోటోలు ఉన్నాయా బ్రో? ఒక్కసారి ఆమె ఫోటో చూపి. బా అమ్మో, ముఖం చూస్తేనే అర్థమైపోతుంది. బా ఏం టూ మచ్ ఉంది బ్రో ఈమె నిజంగా. అబ్బా టూ మచ్ అంటే బ్రో ఘోరం అంటే ఘోరాతి ఘోరం. లొకేషన్ పెట్టు లొకేషన్ పెట్టు. సో గైస్ ఇప్పుడైతే లొకేషన్ పెడుతున్నాము. ఆమె వచ్చినాక ఆమె ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది మీరు చూడండి. ఇంకా బ్రో కెమెరా పెడుతున్నా, కెమెరా పెట్టినాక ఆమె వస్తుంది. నేను ఇది ఉన్నట్టు తెలియద్దు, ఎందుకంటే మనకు ఒక ప్రూఫ్ కావాలి. ఆమె వచ్చినాక కూడా నువ్వు డిఫెండ్ చేసుకో. అంటే నువ్వు ఆమెకి అంటే నువ్వు ఏదో కరిగిపోతున్నావు, నువ్వు కూడా నన్నతో ఇట్లా చేయాలని చెప్పి చూస్తున్నావు అని అస్సలు అనుకో. ఆమె వచ్చినప్పుడల్లా ఆమెతో మాట్లాడు, ఆమె ఏం చేస్తుందో చూడు, అదంతా రికార్డ్ చేద్దాం మనం. ఆమె ఇంకెక్కువ ఏమైనా మిస్బిహేవ్ చేస్తే నేను పైన కెమెరా ఉంటుంది, అంటే ఈ కెమెరా నేను కనెక్ట్ చేసుకుంటా, సీక్రెట్ కెమెరా నా ఫోన్కి, మొత్తం చూస్తుంటా. ఆమె ఎంత తేడాగా ఇంత ఏమైనా బిహేవ్ చేసినా కానీ సరే ఊరికొచ్చేస్తాను. అవి ఏం టెన్షన్ తీసుకోగలరేనా? ఎలాగైనా మీరే చేయాలి. ఈ ప్రూఫ్లు నేను తీసుకుంటా బ్రో. కాకపోతే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీకు ఇట్లా అవుతుంది అన్నప్పుడు నువ్వు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు, నువ్వు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వే ఇంట్లో చిన్న చిన్న ప్రూఫ్లు, ఫోటోలు కానీ ఆమె ఇట్లా చేసేటప్పుడు ఇట్లా వీడియోలు కానీ తీసి నువ్వే మీ అన్నకు పంపించినా అయిపోయేది. మీరు ఇప్పుడు నేను చేసినా సరే 2-3 చూస్తారు బ్రో. అదే మీరు మీ దగ్గరకు వచ్చి వీడియో చేసిన లక్షల మంది చూస్తారు. ఎందుకంటే నా తప్పు లేదని తెలుస్తుంది ప్రజలకి. అందుకు అంటే ఈ నిర్దేశం ఏంటంటే, మన దగ్గరకు వచ్చినాక ఇదంతా ప్రూఫ్లతో సహా ఇట్లా బయట పడితే కనుక ఈయన తప్పు లేదు అనేది, నా వీడియోస్ కొన్ని లక్షల మంది నా వీడియోలు చూస్తారు. సో రేపటి రోజు ఈ పలానా పర్సన్ అని తెలిసినా కానీ సరే ఈయన తప్పు లేదు, వాళ్ళ వదిననే ఇట్లా చేసింది అని చెప్పేసి అంటారు. కానీ ఈయన మీద అయితే ఏం మచ్చ ఉండదు అని చెప్పేసి ఆయన ఉద్దేశం. అంతేనా? అంతే. సరే బ్రో, ఇప్పుడు లొకేషన్ పెట్టినావు కదా, ఆమె చాలా ఎక్సైటింగ్ ఉంది, ఆమె చాలా పిచ్చి మీద ఉంది మనోన్తోని. సో ఆమె వచ్చినాక ఏం చేస్తుంది ఏంది అనేది మనం మొత్తం రికార్డ్ చేసి చూద్దాం, సరేనా? ఆ ప్రూఫ్ అనేది వెంటనే మీ అన్నకు పంపించేద్దాం. వెంటనే పంపించేద్దామా, లేదంటే వచ్చినాక చూద్దామా? ఎప్పుడు వస్తాడు మీ అన్న?
అంటే మళ్ళీ ఎప్పుడైనా మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అన్న డిసెంబర్లో వస్తాడు. డిసెంబర్లో వస్తాడు. వచ్చే ముందు అయితే డిసెంబర్ వచ్చినప్పుడు ప్రూఫ్స్ ఎలాగైనా డైరెక్ట్ డిసెంబర్ చూపించాలి బ్రో. డైరెక్టర్ చూపించాలి. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉండి అక్కడ పంపించినావు అనుకో, మళ్ళీ ఏదో- అక్కడైనా గుండె వలిగి అక్కడైనా మనం చేసుకుంటే మళ్ళీ అదొక పెద్ద ప్రాబ్లం. పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక మీ అన్నని మీ వదినని ముంగడ కూర్చోబెట్టి అప్పటిదాకా నువ్వు ఆమెతో బ్రో ఆమె నువ్వు చేసింది కదా అని చెప్పేసి నువ్వు కూడా ఎప్పుడు కాల్ జారవు, అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు కూడా ఎప్పుడు తప్పు చేయకు, నువ్వు కూడా స్లిప్ అవ్వకు. నేను తప్పు చేసినప్పుడే ముందే చేస్తాను బ్రో, తప్పు చేయాలనుకుంటే. అవును అవును అలాగే ఫీలింగ్స్ ఆమె ఒక అమ్మ అనుకున్నాం కాబట్టి ఇంతవరకు ఏం చేయలేదు. అవును అవును. నీ మాటలు వింటేనే నాకు అర్థమవుతుంది. మీ అన్నని వచ్చినాక డైరెక్ట్ మీ అన్న మొగడు పెట్టి పచ్చకట్లు కొట్టు, నువ్వు కూడా ఒకటి ఎక్కువ మాట్లాడితే తప్పు లేదు బ్రో. అట్లాంటి వాళ్ళని నమ్మ అనుకోవడం ఏంది బ్రో? మరి ఏం చేస్తాం బ్రో, అమ్మ మమ్మీ నువ్వు అనుకుంటున్నావు కానీ ఆమె అనుకోవట్లేదు కదా. అదే కదా బ్రో ప్రాబ్లం. ఆమె అనుకోవట్లేదు. ఆమె ఎంత డేంజర్ గా బిహేవ్ చేస్తుంది. ఆ కాల్ రికార్డింగ్ లో నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి అదంతా విన్నదాని తర్వాత. సరే ఆమె వచ్చే వరకు అయితే వెయిట్ చేద్దాం, అప్పటిదాకానైతే కెమెరా అరేంజ్ చేసుకుందాం, దాన్ని బట్టి చూద్దాం ఏం చేస్తుంది ఏందని. సరేనా? సో గైస్ ఇప్పుడైతే ఆమె వస్తున్నా అని చెప్పేసి అన్నది. ఆమె వచ్చినాక ఫర్దర్గా డిసైడ్ అవుదాం తను ఏం చేస్తుంది ఏంది ఏం కథ అనేది, దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం. నాకు ఈ ప్రాబ్లం అయ్యో వద్దునా, వద్దునా సారీ వద్దునా, వద్దునా నాకేం